ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. సంగతి తెలిసిందే. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అజాతశత్రువు అసలు ఈ మాట వినడానికే చాలా అరుదుగా ఉంటుంది కదూ. అంటే ఒక్క శత్రువు కూడా లేని వ్యక్తి అన్నమాట. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అరుదైన నాయకుడి గురించే తెలుసుకోబోతున్నాం. దుద్దిల్ల శ్రీపాదరావు గారి కథ. ఆయన జీవితం ఒక గొప్ప ఆదర్శం, కానీ ఆయన ముగింపు మాత్రం ఒక పెను విషాదం. ఇక్కడే మనందర్నీ తోలిచేసే ఒక ప్రశ్న వస్తుంది. అందరి గౌరవాన్ని పొంది అసలు శత్రువులే లేరని పేరు తెచ్చుకున్న ఒక నాయకుణ్ణి అంత దారుణంగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ ఆయన ప్రయాణంలోకి మనం కలిసి వెళ్దాం. మొట్టమొదటిగా అసలు ఆయనకు ఆ పేరెలా వచ్చింది? అజాతశత్రువు అనే ఆ బిరుదు వెనుక ఉన్న ఆయన వ్యక్తిత్వం ఏంటో ఓసారి చూద్దాం. అజాతశత్రువు ఇది సంస్కృతం నుంచే వచ్చిన మాట. దీనికి అర్థమేంటంటే శత్రువులు లేనివాడు అని. శ్రీపాదరావు గారికి ఈ బిరుదు ఊరికే రాలేదు. ఆయన నిష్పక్షపాత వైఖరి అలాంటిది. చివరికి రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయన్ని గౌరవించేంత గొప్ప గుణం ఆయనది. ఏ పదవిలో ఉన్నా ఎవరి వైపు మొగ్గు చూపలేదు. అందుకే ఆయన అజాతశత్రువయ్యారు. ఆయన ప్రయాణం ఎక్కడో అధికార కేంద్రాల్లో మొదలవ్వలేదు. ఒక మామూలు పల్లెటూరులో మొదలైంది. మార్చి 2, 1935న ధన్వాడ అనే ఓ చిన్న గ్రామంలో ఒక చాలా నిరాడంబరమైన కుటుంబంలో పుట్టారు శ్రీపాదరావు. ఆలోచించండి, అధికారానికి ఎంత దూరంగా ఆయన జీవితం మొదలైందో. మరి ఒక చిన్న గ్రామంలో పుట్టిన వ్యక్తి ఏకంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ కుర్చీ వరకు ఎలా వెళ్లగలిగారో, ఆయన రాజకీయ ప్రస్థానంలోని ఆ కీలకమైన మలుపులేంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఆయన రాజకీయ ప్రస్థానం గడ్డి మూలాల నుంచి, అంటే అట్టడుగు స్థాయి నుంచి మొదలైంది. అందుకే జనం ఆయన్ను అంతలా ప్రేమించారు. వాళ్ల కోరిక మేరకే 2 సార్లు సర్పంచ్గా చేశారు. ఆ తర్వాత సమితి ఉపాధ్యక్షుడుగా, బ్యాంక్ చైర్మన్గా, అలా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆయనకున్న ప్రజాబలం గురించి చెప్పాలంటే ఒక ఉదాహరణ చాలు. 1983లో రాష్ట్రమంతా ఎన్టీఆర్ ప్రభంజనం నడుస్తోంది. అయినా సరే మంతనిలో మాత్రం శ్రీపాదరావు గెలుపు జెండా ఎగరేశారు. అంటే ఆయన పట్టు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు ఆయన నిబద్ధతకు, జనంతో ఆయనకున్న బంధానికి ఒక నిదర్శనం. చివరికి ఆయన నిష్పక్షపాతానికి దక్కిన అతి పెద్ద గౌరవంగా 1989లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అనే అత్యున్నత పదవిని అందుకున్నారు. ఇక్కడే చాలా ఆసక్తికరమైన ఒక అరుదైన విషయముంది. శ్రీపాదరావు గారు ఉస్మానియా యూనివర్సిటీలో లా చదువుతున్నప్పుడు ఆయన క్లాస్మేట్ ఎవరో తెలుసా? శివరాజ్ పాటిల్. విధి విచిత్రం చూడండి. కొన్నేళ్ల తర్వాత ఒకే సమయంలో శ్రీపాదరావు ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా ఉంటే,
ఆయన క్లాస్మేట్ శివరాజ్ పాటిల్ ఏకంగా ఢిల్లీలో లోక్సభకు స్పీకర్గా ఉన్నారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన యాదృచ్ఛికం. సరే, ఒకవైపు శ్రీపాదరావు గారు ప్రజాస్వామ్య మార్గంలో ఇలా ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే, మరోవైపు అదే ప్రాంతంలో ఇంకో సిద్ధాంతం, మరో శక్తి బలంగా వేళ్లూనుకుంటోంది. అదే నక్సలిజం. ఇక ఈ రెండింటి మధ్య సంఘర్షణ తప్పనిసరి అయింది. నక్సలైట్ల నినాదాలు వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉండేవి. భూమి కోసం, భుక్తి కోసం, పెత్తందారులపై పోరాటం, ఇలా పేదల పక్షాన ఉన్నామని చెప్పారు. కాని వాళ్లు ఎంచుకున్న మార్గం మాత్రం హింసాత్మకమైనది. దాని పర్యవసానమేమైంది? అభివృద్ధి ఆగిపోయింది, వ్యవస్థ మీద నమ్మకం పోయింది. చివరికి ప్రజలు ఎందుకున్న ప్రజాప్రతినిధులే వాళ్ల టార్గెట్ అయ్యారు. ఆశయం ఎంత గొప్పదైనా దాన్ని చేరుకోవడానికి ఎంచుకున్న దారి సరైనది కాకపోతే ఫలితం విధ్వంసమే అవుతుంది అనడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఇక్కడే అసలైన క్లాష్ మొదలయింది. ఈ ప్రజాస్వామ్యంతో ఏమీ సాధించలేం, తుపాకీ పడితేనే విముక్తి వస్తుందని నక్సలైట్లు అనేవాళ్లు. కాని శ్రీపాదరావు లాంటి నాయకులు ఏం చేశారు? అదే వ్యవస్థలో ఉండి ప్రజల ఓట్లతో గెలిచి అభివృద్ధి పనులు చేస్తూ వాళ్ల వాదనను తప్పు అని నిరూపిస్తున్నారు. ఆయన ఉనికి, ఆయన పనితీరే వాళ్ల సిద్ధాంతానికి ఒక పెద్ద సవాల్గా మారింది. ఒకరేమో సిస్టంలో ఉండి మార్పు తేవాలి అంటుంటే, ఇంకొకరేమో సిస్టంను కూల్చేయాలి అన్నారు. ఈ రెండు సిద్ధాంతాల మధ్య ఘర్షణ ఇక పతాక స్థాయికి చేరింది. ఇప్పుడు మనం ఈ కథలోని అత్యంత విషాదకరమైన ఘటానికొచ్చాం. ఆ రోజు ప్రజాస్వామ్యం మీద ఒక చీకటి నీడపడింది. ఏప్రిల్ 13, 1999. ఈ తేదీ శ్రీపాదరావు గారి జీవితంలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక మర్చిపోలేని చీకటి రోజుగా మిగిలిపోయింది. మహాదేవ్పూర్ మండలం అన్నారం అటవీ ప్రాంతంలో ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వాళ్లకోసమే బతికిన దుద్దిళ్ల శ్రీపాదరావును నక్సలైట్లు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో రాష్ట్రం మొత్తం ఉలికిపడింది. అందరూ ఖండించారు. కానీ ఒక దృశ్యం మాత్రం ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీపాదరావు గారి పార్థివ దేహానికి నివాళులర్పిస్తూ ఏడ్చారు. ఒక ముఖ్యమంత్రి ఒక నాయకుడి మంచితనాన్ని తలుచుకొని అలా బహిరంగంగా కంటదడి పెట్టడం, ఆ ఒక దృశ్యం చాలు శ్రీపాదరావు గారు ఎలాంటి గొప్ప వ్యక్తియో చెప్పడానికి. ఆయన శరీరం మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు, ఆయన వదిలి వెళ్లిన వారసత్వం ఈనాటికీ బతికే ఉన్నాయి. ఆయన మరణం ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. శ్రీపాదరావు గారు మంథని ప్రాంతానికి చేసిన అభివృద్ధి పనులు, స్పీకర్గా ఆయన చూపిన నిష్పక్షపాత వైఖరి, ఇవన్నీ ఆయన్ని హుందా రాజకీయాలకొక చిహ్నంగా నిలబెట్టాయి. అంతేకాదు, ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన కుమారుడు శ్రీధర్బాబు, వారి కుటుంబం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయ హింస చెల్లించాల్సిన మూల్యం ఎంత దారుణంగా ఉంటుందో ఆయన జీవితం మనకు నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటుంది. అవును, ఆయన మరణం ఒక ఫుల్ స్టాప్ కాదు, అది ఒక కొత్త చాప్టర్ని మొదలుపెట్టింది. అజాత శత్రువుగా ఆయన సాధించిన కీర్తిని, ప్రజల గుండెల్లో సంపాదించుకున్న స్థానాన్ని ఆ హత్య ఏమీ చేయలేకపోయింది. పైగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మరింత స్ఫూర్తినిచ్చింది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. శ్రీపాదరావు గారి కథ మన ముందు ఒక చాలా లోతైన ప్రశ్నను ఉంచుతుంది. హింస అనేది ఒక నాయకుడిని భౌతికంగా అంతం చెయ్యొచ్చు, సరే, కానీ ఆ నాయకుడు వదిలి వెళ్లిన ఆశయాలు ఆ హింసపై శాశ్వత విజయాన్ని సాధించగలవా? ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.